ఆ ముందున్నటువంటి టీం చెప్పాక లేదు నేను జగన్తో మాట్లాడుకుంటానంటే సరే మాట్లాడమంటున్నారు. మాట్లాడినప్పుడు ఈ ముక్క చెప్తున్నాడు. ఇక్కడ తేడా అట్లా లేదు. ఇతనికి ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఓ ముగ్గురు టీం వస్తారు, వచ్చి చంద్రబాబు గారి ఆలోచన ఇది అని చెప్తారు. చంద్రబాబు గారి ఆలోచన నువ్వు వెళ్ళి గన్నవరంలో పోటీ చేయి, లేకపోతే నువ్వు వెళ్ళి గుడివాడలో పోటీ చేయి, ఇది చంద్రబాబు గారి ఆలోచన అని చెప్తారు. అట్లన్నా నాకేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని అవినాష్దే ఉంది. అయ్యా నాకు మాది పుట్టినప్పటి నుంచి ఇక్కడ వాళ్ళము వేరే ఊళ్ళకి వెళ్ళి చేయడం కంటే ఇక్కడ మీరు ఇస్తే మాకు ఉపయోగం, కానీ వేరే చోట కష్టం కదా అన్నారు అనుకోండి. ఈ ముక్క బాబు గారి దగ్గర వాళ్ళు క్యారీ తీసుకెళ్ళి బాబు గారిని కన్విన్స్ చేసి మళ్ళీ వచ్చి చెప్పడం ఇట్లాంటిది ఏమి ఉండదు. 2-3 సార్లు తిరగడమే. సింపుల్ బాబు గారు ఏమన్నారో చెప్పడానికి వీళ్ళు వస్తారు అంతే. వీళ్ళు ఏదన్నా చెప్తే కనుక బాబు గారిది ఫైనల్ అబ్బా చేసుకో, ఆయన బాగా నమ్ముకుంటే బాగుంటుంది, ఈ టైప్లో మాట్లాడేస్తారు. ఇంతకీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు అట్లా పక్కనకు తొలగించబడ్డోళ్ళు. ఇలాగా అతన్ని అవమానించారు అవినాష్ని. బాబు గారిని కలిసి మాట్లాడతానన్నా సరే ఇక ఒకసారి చెప్పిన తర్వాత ఇంకేం లేదనేటువంటి రూట్లో అప్పుడు సాగింది. అతని తర్వాత వైసీపీకి వెళ్ళాడు. అది జగన్ క్లియర్గా తనకి ఇచ్చేటువంటి అధికారాలు అవన్నీ ఇచ్చాడు. నీట్గా జగన్ దగ్గర స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంది, తను సక్సెస్ అయ్యాడు. అతను ఇంతకుముందు తెలుగుదేశంలోనే కదా ఉంది, కేసీనేని నానితో మంచి కాంటాక్ట్ ఉంది. కేసీనేని నానికి ఈ ముగ్గురిని టీం పంపించగానే తనకి గబక్కన గుచ్చుకుంది. ఎట్ట మాట్లాడతారో తెలుసు కదా, అందులో నాని హర్ట్ అయ్యాడు అన్నటువంటి విషయం తెలిసాక నేను విన్నదాని ప్రకారం అయితే అవినాష్ నానితో మాట్లాడాడు. ఇట్లాగా నేను మాట్లాడమంటారా ఒకసారి, దీంట్లో అయితే బాగుంటుంది, మీరు ఉండాలని అనుకుంటున్నాను నేను అనేసి అంటే మాట్లాడమని చెప్తే అప్పుడు అవినాష్ అయోధ్య రామరెడ్డి గారికో లేకపోతే సంథింగ్ ఎవరు పార్టీ పెద్దలతో మాట్లాడితే తీసుకురమ్మను అంటే అప్పుడు అంటే మరి జగన్ ఓకే అంటేనే కదా తీసుకొచ్చేది. ఓకే అన్నాక తీసుకురావడం వితిన్ సెకండ్స్ జరిగింది. అప్పుడు ఇదంతటికీ కారణం అవినాష్ అని నేను విన్నమాట. మొత్తం అంతా అంటే ఒక రకంగా వచ్చిన అవకాశాన్ని ఇమీడియట్ గా యూజ్ చేసేసుకుంది వైఎస్ఆర్సీపీ, అదే చెప్పాలి. కేసీఆర్ నానితో వైఎస్ఆర్సీపీకి అంత లాభమా? ఒక్క లోక్సభ స్థానమేనా? ఒకవేళ ఆయన తలుచుకుంటే